ఈ రోజు చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం నుంచి మీకు రేపు మేము ఇప్పుడు వస్తుంటే కూడా చూసినాం ఈ పెంకుటిల్లు చూసినాం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్ కానీ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టియలే కానీ ఈ పెంకుటిల్లు మారడానికి మేము ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3500 ఇండ్లు శాంక్షన్ చేసినాం ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం గ్యారంటీగా ఆ మాటలు చెప్పినాం చేస్తాం కూడా మొన్ననే ఇక్కడ నుంచి నా నామినేషన్ లో సీఎం గారు రేవంత్ అన్న గారు కూడా ఏం చెప్పిండు ఈ ప్రాంతంలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి ఈ రైతులకు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయండి రఘునందన్ రావు గారు చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతం రాజపుష్పాలు లేవు మాకు మేము మీ మధ్యలోకి నేను గెలిస్తే ఎంపీ గెలిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి విద్యార్థులకు పేద విద్యార్థులకు చదువు చేపిస్తా అంటాడు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా ఈడ మల్లన్న సాగర్ దగ్గర ఉన్న భూములు పోయిన వాళ్ళకు నీ ఎమ్మెల్సీ జీతంలోకి ఎంతమందికి సాయం చేసిండమ్మా చేసిండా ఈ 2 ఏళ్ళ కానీ నీలమ్మ గురించి మీరు తెలుసుకోండి మీరు సెర్చ్ చేయండి నేను పడంచెలు ఉంటా ఎంతమంది నిరుపేదలకు హెల్ప్ చేసిండో కనుకోండి ఎంతమంది పేద బిడ్డలకు చదివించిండో కనుకోండి ఒక మానవత్వంగా ఉండే బిడ్డను మీ మధ్యలోకి వచ్చిన ఒక చిన్న స్థాయి నుంచి నేనేదో ఒక కోటీశ్వరంలో పుట్టలే మీలాంటికి ఈ పెంకుటీంట్లో పుట్టి ఒక వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా వచ్చిన మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని మీ మధ్యలోకి వచ్చిన మీరు ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఈ మెదక్ పార్లమెంట్ లో ఉంటా ఇక్కడ పడాంచర్ దగ్గర ఉంటా ఎవరు